వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. సో ఈ రోజుకు మార్చి 30 తారీఖు నాడు రైతు బంధు పైసలు వేస్తామని చెప్పేసి రైతులకు ముఖ్యమంత్రి వాగ్దానం కూడా చేశాడు. మరి అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో ఎర్రబల్ సతీష్ రావు ఉన్నారు. సార్, ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు. చెప్పవస్సు ఉగాది నామ శుభాకాంక్షలు. సార్, ఇప్పటికీ రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పేసి ఈ రోజుకు రేవంత్ రెడ్డి చెప్పాడు. 30 తారీఖు నాడు రైతులకందరికీ రైతు భరోసా డబ్బులు అలా ఖాతాలో జమ అవుతాయి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయినట్లన్నా పండుగ ర్యాండమ్ గా అక్కడక్కడ 10% ఏదో అయినట్టున్నాయి. 2 acres 1 acre ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇంకా కాలేదు. ర్యాండమ్ గా జరిగినట్టుంది కానీ పూర్తి క్లారిటీ లేదు. మరి ఇంకెప్పుడు జరుగుతుందో తెలియదు. వాళ్ళు చాలా డేట్లు పెట్టిండ్రు. రైతు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా కూడా ర్యాండమ్ గా జరిగింది. చాలా గందరగోళ పరిస్థితి ఉంది. అంటే ఈ రోజే డెడ్ లైన్ అని చెప్పాడు కదా, మార్చి 30 తారీఖు నాడు ప్రతి ఒక్క రైతుకు ఎవరికి అన్యాయం చేసేది లేదు అని చెప్పేసి ఒక మాటలు చెప్పాడు. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంకి అయితే తప్పకుండా ఇచ్చేసినామని చెప్పారు. ఇప్పుడు కూడా ఇస్తామన్నారు. మరి ఇంకా ఎంతవరకు ఇది ఈ రుణమాఫీ ఏంటి? ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చూసినట్లయితే రుణమాఫీ ఎత్తేసినట్లయినా మాట్లాడడం జరిగింది సర్కార్ నుంచి. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటే చూడాలి. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అనేది ఒక మండలంలో 18 నుంచి 20 గ్రామాలు ఉంటాయి. ఒక మండలంలో ఒక ఊరు తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ చేస్తే మిగతా వాళ్ళందరికి వచ్చినట్ట? పైలట్ ప్రాజెక్ట్ అనేది దాంట్లో అర్థమే లేదు కదా. చేస్తే అందరికీ అన్ని విధాలు కంప్లీట్ చేయాలా. ఒక ఊర్లో మండలంలో ఒక ఊరు కంప్లీట్ చేసినాం, మరి మిగతా 18-20 ఊర్ల సంగతి ఏంది? అంటే వీళ్ళకి చేస్తే వాళ్ళకి వచ్చినట్టు కాదు కదా. అందరికీ ర్యాండమ్గా ఒకటేసారి చేయాలి కదా. చేస్తే ఒక 1 acre బేసిస్ తీసుకోండి, 2 acres తీసుకోండి, 5 acres తీసుకోండి, ర్యాండమ్ అందరికి చేయాలి. ఒక ఊరు పైలట్ ప్రాజెక్ట్లో దాంట్లో అర్థమే లేదు కదా. పైలట్ ప్రాజెక్ట్ మీనింగ్ ఏంటి? దాంట్లో క్లారిటీ లేదు. అంటే ఒక ఊరికి చేస్తే మిగతా వాళ్ళకి వచ్చినట్టు కాదు కదా. సపోజ్ నీకు ఇచ్చిండ్రు డబ్బు, ఇంకొకరికి డబ్బు వచ్చినట్టు కాదు కదా. మరి ఎందుకు అది పైలట్ ప్రాజెక్ట్? అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రంలోని మంత్రులు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు. అంటే 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఒక మంత్రి అంటాడు తులం బంగారం ఇయ్యలేము అంటాడు. 6 గ్యారెంటీలు ఇవ్వాలంటే డబ్బులు లేవు అని అంటారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు ఏమనుకోవాలి ఈ రాష్ట్రంలో? గత సంవత్సరంలో వాళ్ళకి మరి కలిసి వచ్చిందో కలిసి రాలేదో క్రోధి నామ సంవత్సరము, కానీ విశ్వవాసు నామ సంవత్సరంలో అయినా వాళ్ళు 6 గ్యారెంటీలు, 420 హామీలు అన్ని కంప్లీట్ చేసి పెండింగ్ ఉన్నాయి అన్ని కంప్లీట్ చేస్తే ఈ విశ్వవస్తు నామంలో అయినా ప్రజల విశ్వాసం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సరే, ఈ కొత్త సంవత్సరంలో మరి మీ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంది? మా పార్టీ బాగా అంచెలంచెలుగా వెతుకుతూనే ఉంది కదా. గవర్నమెంట్ మాది ఎప్పుడైతే పోయిందో, పోయిన కాడి నుంచి ప్రజలే రియలైజ్ అయ్యి మాకు దినదిన అభివృద్ధి జరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళ కమిట్మెంట్ ఫెయిల్ అయిన కాడి నుంచి 100% జనం నమ్మి మోసపోయినాం అనేది గ్రౌండ్ లెవెల్ క్లారిటీ ఉన్నది కదా. ఒక కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కంటి వెలుగు లేదు, అన్నిటి మీద ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది కదా ఈ ప్రభుత్వం మీద. ఏ ఇంప్లిమెంట్ చేయకుండానే బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడుతున్నారు ప్రభుత్వానికి అడుగడుగున. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల విషయానికి వస్తే కూడా మేము సెలెక్ట్ చేసిన వాళ్ళం కాకుండా వాళ్ళే కావాలని లొల్లు పెట్టే పరిస్థితి గ్రామాలలో కనిపిస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అట్లా కాదండి. ఇందిరమ్మ ఇంట్లకి స్టేట్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ కే కోఆర్డినేషన్ మిస్ అయింది అనేది తెలిసింది. ఇందిరమ్మ పేరు పెడితే వాళ్ళు ఇయ్యనన్నారు అంటున్నారని చూస్తున్నాం, వార్తాపత్రికలు వచ్చింది. అసలు అది క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. లక్షల అప్లికేషన్ తీసుకున్నారు. ఏది ఏమైనా 5 లక్షల ఇండ్లు, సంవత్సరానికి 5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికి 7.5 లక్షలు ఇవ్వాలి కదా. ముందు 7.5 లక్షలు ఇప్పుడు ఇండ్లు ఇవ్వండి. ఫస్ట్ సంవత్సరానికి 5 లక్షల ఇండ్లు అని మీరు అంటున్నారు కదా. 7.5 లక్షలు అయితే ముందు ఇవ్వండి. ఓ 75,000 ఇవ్వండి స్టేట్ మొత్తంలో. తర్వాత సంగతి ఇస్తే కదా పబ్లిక్ ఒక కాన్ఫిడెంట్ వచ్చేది. ఇప్పటివరకు ఒక్క ఇల్లు రాలేదు, ఒక్క రేషన్ కార్డు రాలేదు. అంటే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ప్రభుత్వాన్ని కావాలని కొంతమంది మాత్రమే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి. మీరు చేస్తే బురద జల్లిన బురద పడదు కదా. మీరు క్లారిటీగా ఉండి ప్రజలకు అందిస్తే ప్రజలే మీకు సేఫ్ గార్డ్ ఉంటారు కదా. ప్రజలే మీకు చెప్తారు, ప్రజలే మెచ్చుకుంటారు. సరే 6 గ్యారెంటీలు అన్నారు, ఇచ్చిండ్రు, 420 హామీలు అన్నారు, ఇచ్చిండ్రు, అంతా బాగుంది. మహిళలకు 2,500 ఇచ్చిండ్రు, తులం బంగారం పెళ్లి ప్లస్ తులం బంగారం గిఫ్ట్ ఇచ్చిండ్రు. తులం బంగారం ఇయ్యము అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఇంకోసారి వారు అసెంబ్లీ గేట్ తాకకుండా ప్రజలు అడ్డుకుంటారు. తులం బంగారం ఇయ్యము అని చెప్పినని మీరు అంటే అది కనుక ప్రజలకు పోతే తాకకుండా ప్రజలు అడ్డుకుంటారు. తులం బంగారం ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో ఇచ్చే పరిస్థితి లేదు.
అనే మాట బడ్జెట్ మనం ముందే చూసుకోవాలి కదా. మనం అన్ని గ్యారంటీలు ఇచ్చినప్పుడు గాంధీలు వచ్చి మీటింగ్లు పెట్టిండ్రు, స్కూటీలు ఇస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. అన్ని ఇచ్చే ముందే మనం ఒకసారి బడ్జెట్ ఏముంది, అక్కడ బట్టి గారు ఉన్నారు, ఇప్పుడున్న మంత్రి శ్రీధర్ బాబు గారు, అప్పుడు కూడా దాని వాళ్ళ మేనిఫెస్టో చైర్మన్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది. ప్రతి దాంట్లో వాళ్ళు క్లారిటీగా తీసుకున్నాకనే బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలను అయోమయాన్ని గురి చేయకూడదు కదా. ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, పాత రోత కొత్త మీరు ఏదో ఇస్తా అన్నారని మిమ్మల్ని నమ్మి మీ మీద ఆశపడి ఒకసారి మమ్మల్ని ఇటు చూసిండ్రు కాబట్టి మీరు వచ్చిండ్రు. 1 పాయింట్ చేంజ్ తేడాతో గెలిచినప్పుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా. అదే చేస్తలేము చేస్తున్నాము అని చెప్తున్నారు. అదే అందులో భాగంగానే ఇప్పుడు అందాల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో పెట్టడం అనేది జరుగుతుంది. మరి మీరు చెప్తున్నారు ఏది కూడా నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు. అంటే అంత బడ్జెట్ ఇప్పుడు మొన్న బడ్జెట్లో 200 కోట్లకు పైగా డబ్బును కేటాయించడం అనేది జరిగింది కదా. దీన్ని ఎట్లా చూడాలి? సమస్యలు ఉండగా మేము అరుణ్ గారు ఈ ఫార్ములా రేస్ కేటీఆర్ గారు హార్నిస్టల్ కష్టపడి ఆ రేస్ తీసుకొచ్చారు. రైట్. దానికి 45 కోట్లు 50 కోట్లు కట్టారు. భారతదేశానికి ఫస్ట్ టైం వచ్చింది. దాన్ని సెకండ్ టైం ఇంప్లిమెంటేషన్ చేయడానికి 50% మేము పేమెంట్ చేసింది. ఎలక్షన్స్ రావడం వల్ల ఆ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండే. మేము మళ్ళీ కనుక వచ్చుంటే ఎవరన్నా స్పాన్సర్ చాలా మంది వచ్చేవాళ్ళు. వచ్చి మాకు అది వచ్చేది, మేము మిగతా అమౌంట్ వాళ్ళే కట్టేటోళ్ళు, లేదంటే గవర్నమెంట్ కట్టేదో ఈవెంట్ జరిగేది. ఈవెంట్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈవీ మోటార్స్కు ఇప్పుడు ప్రపంచం అంతా పొల్యూషన్ కంట్రోల్ కోసం ఈవీ మోటార్స్ కోసం చూస్తున్నారు. దానివల్ల ఏమైందంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ ఫార్మాలో టాప్లో ఉన్నాం, సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉన్నాం. ఈ మొబైలిటీ వస్తే బాగుంటుంది అనేది కేటీఆర్ గారు ఆలోచన. అదే ఈ ఫార్ములా. దానివల్ల ఏమైందంటే దృష్టి మొత్తం మన నగరం మీద పడుతుంది. మనకు పెద్ద రెవెన్యూ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ నడవాలి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నడవాలి. ఈ నగరం బాగుంటేనే రెస్ట్ ఆఫ్ తెలంగాణ బాగుంటుంది. ఇక్కడ మనం ఇన్కమ్ వస్తేనే మనం అక్కడ మెయింటైన్ చేయగలుగుతాం, పట్నం పల్లె బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇక్కడ ఇన్కమ్ లేకుంటే మనం అక్కడ కూడా కష్టమవుతుంది. వీళ్ళు ఏం చేసిందంటే హైడ్రా తోటి ఇక్కడ ఇన్కమ్ దెబ్బ కొట్టారు, రెవెన్యూ తగ్గిపోయింది. అంటే సో ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా ఏది ఇంప్లిమెంట్ కాలేదని మీరు చెప్తున్నారు. మొన్న బడ్జెట్ సమావేశాలలో గంట పదంగా చెప్పారు, మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా రన్ అవుతుంది, ఈ రాష్ట్రంలో అధిక ఆదాయం కూడా వస్తుంది. అంటే జనాలంతా అంటే మహిళలు మొత్తము దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పథకం వల్ల, మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, 2500 ఇస్తాము. ఏది ఇంప్లిమెంట్ చేయలేదండి. ఇప్పుడు అందాల పోటీకి 200 కోట్లు తీసుకొని పెట్టినని మీరు అంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఒక బస్సులు పెంచలేదు. ఫ్రీ బస్సు మహిళలకు అన్నప్పుడు ఫ్రీ షటిల్ బస్సుల కోసం బోర్డు పెట్టి అలా జెంట్స్ లేకుండా పంపించాలా, కొత్త బస్సులు తీసుకురావాలి. ఇప్పటివరకు ఎన్ని బస్సులు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి? ఎవరు సంతోషంగా లేరు, మహిళలే తిట్టుకుంటున్నారు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిందని. ఫ్రీ బస్ ఒరిజినల్గా పనున్నోళ్ళు మిస్ అయిపోతున్నారు, పనులేని వాళ్ళు ఉత్త తిరుగుతున్నారు, వాళ్ళే మొత్తుకుంటున్నారు. పబ్లిక్ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ రియాలిటీ డ్యామేజ్ ఉంది కదా. మీరే ఓన్లీ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం అట్లా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడడం లేదు. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసింది ఇందిరమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే కేవలం కల్పితాలు, ఏదో కల్పితాలు మాత్రం వీళ్ళు చేసి సృష్టించి చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి కూడా పలుమార్లు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ తెలంగాణ హ్యాపీగా సంతోషంగా బతికింది కేసీఆర్ గారి పరిపాలన. ఆ 10 సంవత్సరాలే నీళ్ళకి నీళ్ళు వచ్చినాయి, చెరువుల చేపలు వచ్చినాయి, చెరువు లోతు పెరిగింది, ఊర్లలో నల్ల నీళ్ళు వచ్చినాయి, గర్భిణీల కిట్ వచ్చింది, పిల్లలకి కేసీఆర్ కిట్ వచ్చింది. ప్రతి ఒక్కటి ఈ యావత్ తెలంగాణ సుఖంగా ఉన్నది కేసీఆర్ గారి పాలనలో మాత్రమే. మీరు ఎక్కడైనా అడగండి, 70 ఏళ్ళని అడగండి, 75 ఏళ్ళని అడగండి. మీరేమో ఇట్లా అంటారు, ఆయన 9.5 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు బీఆర్ఎస్ కుటుంబ పాలనలో అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. కేవలం ఒక 1 ఇయర్లోనే దీన్ని చక్కబెట్టుకుంటూ వచ్చినాం మేము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు మా ఆధీనంలో ఉంటున్నారు, మేము వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. ప్రజలు మీ ఆధీనంలో ఉంటే ప్రజలు ఎందుకు తిడుతున్నారు? ప్రజలు తిడుతున్నారని యూట్యూబ్ వాళ్ళు ఏదో తెలియక మైకు పెడితే వాళ్ళని తీసుకుపోయి చట్టం ప్రకారం మీరు కేసు పెట్టించి ఫోర్స్ చేసి ఒరిజినాలిటీని తొక్కి పడుతున్నారు కదా మీరు. అంటే కేవలం వీళ్ళు మీ బీఆర్ఎస్ కొంతమందిని నమ్ముకొని కొన్ని సోషల్ మీడియాలో నమ్ముకొని కావాలని మా పైన బురద జలిపిస్తున్నారు. అయినా వాళ్ళను ఏమంటలేను, చంపలు వలగొట్టే అవకాశం నాకున్నా కానీ ఎవరిని ఏమంటలేను, వాళ్ళ ఆఫీసులకు పిలుచుకొని తిట్టించిన ఏమంటలేను. నేను కావాలని నా మీద బ్లేమ్ చేయడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియా వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు,
అక్రిడేషన్ జర్నలిస్టులు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, మాకు లిస్ట్ ఇవ్వాలి, నన్ను నా కుటుంబాన్ని నా భార్య పిల్లలను మమ్మల్ని తిడుతుంటే ఎలా ఉంటుంది నాకు గిడ. అంటే తిట్టుడు సంస్కృతి స్టార్ట్ చేసింది మనమే కదా. తిట్టుడు సంస్కృతి ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎంత రెస్పెక్ట్గా మాట్లాడితే ప్రజలు కూడా అంతే రెస్పెక్ట్గా, మన కింద ఉన్న జనం కూడా అంతే రెస్పెక్ట్గా మాట్లాడతారు. మనం ఒక్కటి తిడితే జనం 10 తిడుతున్నారు. మనమే క్లారిటీగా ఉంటే జనం ఎంత తిడతారు? మనం మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇష్టం వాళ్ళు మాట్లాడారు. అంటే ప్రశ్నిస్తే అరెస్టులనా ఈ రాష్ట్రంలో? అంటే ఒక జర్నలిస్టుకు ప్రశ్నించే హక్కు లేదా? అంటే ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు లేదా? అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇది తప్పు అని చెప్పే హక్కు ఇక్కడ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు లేదా? మరి అంతా బట్టలు ఇడిచి కొడతా రోడ్డు పైన అనవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఏమొస్తుంది అక్కడ? అంటే సోషల్ మీడియా లేనిదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా ఈ రాష్ట్రంలో? అంటే అప్పుడు సోషల్ మీడియాను పోషించిందే ఈ కాంగ్రెస్ పార్టీ. నిజాన్ని దాచి అబద్ధాన్ని పెంచిందే కాంగ్రెస్ పార్టీ. ఈ యూట్యూబ్లు, ఈ ఛానళ్ళే దాన్ని లేపినాయి. మార్పు 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 అని కరోనా టైంలో అందరు ఇండ్ల సెల్ ఫోన్ పట్టుకుంటే మార్పు 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 అని ఉదరగొట్టి ఊపిందే యూట్యూబ్లు. వీటి వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అబద్ధం అబద్ధం చెప్పి 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 అబద్ధాన్ని నిజం చేసింది ఈ యూట్యూబ్లు, ఈ ఛానళ్ళు. ఇదంతా కాంగ్రెస్ అధికారం రావడానికి కారణమే అబద్ధాలు. ఇంకా అబద్ధాలు, ఈరోజు అబద్ధం, రేపు అబద్ధం, ఎల్లుండి అబద్ధం. అబద్ధం ఆడుతూ ఉండడం అది అబద్ధం ఊబిలో ఉన్నది. ఇక అది కంటిన్యూ చేయాల్సిందే. అంటే మళ్ళీ ఇప్పుడు వాడుకున్న తర్వాత జర్నలిస్టులను అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని హింసించవచ్చు, వాళ్ళ కుటుంబాలకు దూరం చేయొచ్చు, జైళ్ళలో పెట్టచ్చు. మీరు ప్రశ్నించాలా? మీకు రాజ్యాంగంలో హక్కు ఉంటుంది కదా. మనకు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 100% ప్రతి పౌరునికి హక్కు ఉంది. ఎవరు తొక్కి పెట్టడానికి లేదు, ఏ అధికారికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. మీరు ప్రశ్నించాలా, మీరు 100% ఫైట్ చేయాలా, మీ హక్కులు మీరు కాపాడుకోవాలా. అంటే నా ఎంట బలము బలగం సైన్యం ఉంది అని చెప్పేసి ఘాటుగా హెచ్చరించడం అనేది. బలం బలగం శాశ్వతం కాదు. బలం బలగం శాశ్వతం కాదు. న్యాయం, చట్టం, వ్యవస్థ అది మాత్రమే శాశ్వతం. అంటే ఇంత కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతుంది రాష్ట్రంలో? ఇప్పటికి దాదాపుగా 15 నెలల పాలనలో. వాళ్ళ లోపల ఏముందో కొంతమందికే ఉంటే మంచిది, మంత్రులు ఎక్కువ తక్కువ శాఖలు ఉంటే మనకు బెనిఫిట్ అనే మన స్కీమ్ ఉందో, లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏముందో వాళ్ళ ఇంటర్నల్ అది. మరి ఎక్కువ మంది ఇప్పుడు ఇస్తే గవర్నమెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఉందో ఏముందో అది మనం చెప్పలేము కదా. ఓకే, ప్రజలకు న్యాయం అయితే జరగట్లేదని చెప్తున్నాం. అన్ని శాఖలు కనుక ఇచ్చి ఉంటే ఈ సంవత్సరంన్నరలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రి కనుకుంటే వారు ఫైళ్లు తొందరగా క్లియర్ చేసేది, ప్రజలకు న్యాయం జరిగేది, ప్రజలకు దగ్గరగా ఆ మంత్రి ఉండేవారు. ప్రజలు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి ఆ మంత్రి గారి దగ్గరికి పోయేది. శాఖలన్నీ కొంతమంది దగ్గరే ఉన్నట్టుండే, వాళ్ళు పోలేకపోతుండ్రు, వ్యవస్థ కుంటుపడింది అనేది మాత్రం చెప్పగలుగుతాం. అంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వ వేతనాలు ఉద్యోగస్తులకు కూడా వేతనాలు ఇయ్యని పరిస్థితి ఉంది ప్రభుత్వము అని చెప్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? అంటే గవర్నమెంట్లో వేతనాలు డబ్బులు ఎప్పుడు బీరువాలు ఉంటాయి కదా. రూపీ రొటేట్ చేయాలి. రూపీ రొటేట్ చేయాలి అంటే మన ఇల్లు లెక్కనే ఉంటుంది. మనం కష్టపడితే డబ్బు వస్తుంది, లేకుంటే రాదు. రైట్. మనం గవర్నమెంట్ ఎక్కువ బిజినెస్, రియల్ ఎస్టేట్ అన్నీ బాగుంటే సస్యశ్యామలంగా ఉంటేనే రెవెన్యూ రోజు ఇన్కమ్ పడుతూ ఉంటుంది. టక 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 రావాలే పోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ అదే గవర్నమెంట్. అయినా బడ్జెట్లో వాళ్ళు బాగానే చెప్పింది కదా, 2500 కోట్లు సుమారుగా బడ్జెట్, ప్లస్ బడ్జెటే చెప్పిర్రు, లోటు బడ్జెట్ చెప్పలేదు, ఎక్సెస్ బడ్జెట్ చెప్పింది. మరి ఎందుకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఒకరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఏమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం అంటాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చలేము అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. మీరేమో బడ్జెట్లేమో ఇట్లా సూక్తులేమో బాగున్నాయి. మరి ఎక్సెస్ ఉన్నాయి బడ్జెట్లో. 2500 కోట్లు లోటు లేదు, అది ప్లస్ లేవు. రెవెన్యూ ప్లస్లో ఉంది స్టేట్. కాబట్టి మరి అది కోఆర్డినేషన్ లేదా, మరి ఎక్కడుంది, ఏముంది, ఫండ్ ఏమైందో అది చూసుకోవాలి. మరి ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో ముగిసినట్లన్నా? ప్రస్తుతం అయితే బాగా డల్ ఉందండి. ఇప్పుడు హైదరాబాద్లో ఏమైంది జరిగిందంటే, అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే, సపోజ్ ఎన్ఆర్ఐ ఉంటాడు, బయట ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఏమైంది, వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకి ఇన్వెస్టర్ రావాలి. తెలంగాణకి వెళ్ళాలంటే మనకి హైదరాబాద్కు బయట రాష్ట్రాలే అమౌంట్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏది హైడ్రా కాదు, ఏది మంచిది, ఏది చెడిది, వాళ్ళు ఎట్లా క్లారిటీ కావాలి. ప్రతి దాన్ని మంచి ప్లాట్లను కూడా అమెరికా నుంచి మొన్న ఈ హైడ్రా ఎఫెక్ట్, మా ప్లాట్లు ఏమైనా హైడ్రాలు ఉన్నాయని ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అంటే దీన్ని ఎవరు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది?
క్లారిటీ చేయాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఒక ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకొని స్పీడప్ చేయాలి. స్పీడప్ చేసి ఏదైనా మూమెంట్ ఫైళ్ళు బాగా స్పీడప్ కనుక చేస్తే ఏదైనా మళ్ళీ ఇన్కమ్ పెరిగిద్దేమో చూడాలి. అంటే చాలా మంది కస్టమర్లు మోసపోతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? రియల్ ఎస్టేట్ రంగంలో మోసం అంటే జరిగింది. బోర్డులు తింపేస్తున్నారు. ఒక చిన్న వెంచర్ వేసేసి దానికి అప్పుడు సోపే షాప్ తయారు చేసి వెంచర్లు వేసి కొంతమంది కస్టమర్లను బాగా ఇబ్బందులు పెడుతున్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. వీటిని ఎట్లా చూడాలి మరి? అవన్నీ అది ఇప్పుడు అసలు బిజినెసే లేదంటే ఇంకా ఇబ్బంది ఎక్కడ ఉంది? బిజినెసే లేదు, మీకు ఇబ్బంది పెట్టుడు అదంతా ఫ్లో బాగున్నప్పుడే జరుగుతుంది, కానీ ఇప్పుడు బిజినెసే లేదు కదా. ఆ బిజినెస్ని ఎట్లా రెటిఫై చేయాలన్నదే ముందు మేజర్గా ఇప్పుడు ఉన్నది. స్టేట్ ముందు గవర్నమెంట్ ముందున్న మెయిన్ టాస్క్ దాన్ని ఎట్లా లేపాలి, దాన్ని ఏ విధంగా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి, దాన్ని ఎట్లా తొందరగా హెచ్ఎండిఏ లేఅవుట్లు చేయడమా లేకుంటే ఏది ఫైల్ ఎట్లా మూవ్మెంట్ చేయాలా చేసి రెవెన్యూ జనరేట్ చేయాలి. రెవెన్యూ జనరేట్ చేసి ఈ స్టేట్ని మళ్ళీ ఒక పొజిషన్ కేసీఆర్ గారు ఏ విధంగా తీసుకొచ్చారో ఆ విధంగా తీసుకురావాలి. ఇండస్ట్రియలిస్ట్ నమ్మేటట్టు చేయాలా, ఇన్వెస్టర్ ప్లాట్ కొనేటోళ్ళకి కూడా కాన్ఫిడెంట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి అట్లా ఇస్తే తప్ప సెట్ కాదు. అంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి వివిధ కంపెనీలు రావడం బీఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేదు కాబట్టి కావాలని అల్లాలు పెడుతున్నారు. అంటే ఆ కంపెనీలను రాకుండా అడ్డుకట్టేస్తున్నారు. అక్కడ భూములను తీసుకుంటాం మెప్పించి రైతులకు అని చెప్తే వినకుండా వాళ్ళని పోగేసి మా మీదకి తోలిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి భూములు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు లెక్క తయారు చేసి పెట్టింది. ఫార్మా ఇండస్ట్రీ కోసం అక్కడ పెట్టింది, నేమ్స్లో సెజ్ కోసం ఇక్కడ పెట్టింది జహీరాబాద్ దగ్గర. ఈ మొబిలిటీ ఉంది ఆల్రెడీ మొమెంట్పేట్ దగ్గర ఆల్రెడీ 1200 acres మొమెంట్పేట్ చేసి అవి చేసిన వాటిని చేసి సరిపోతుంది. అంటే అవన్నీ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సేకరించిందో అవన్నీ మంచి భూములు, అంటే విలువైన భూములు. సో మేము సేకరించేది మాత్రం గుట్లల్లో చెట్లల్లో బల్లులు తొండలు గుడ్లు పెట్టని ప్రాంతాలను మేము ఎంపిక చేస్తే వీళ్ళకేంది కడుపుమంట ఇంతగానము ఇట్లా చేయించడానికి వాళ్ళని ఎరుదుదాడి చేయడానికి మోర్ దెన్ 25,000 acres ల్యాండ్ ఆల్రెడీ యాక్విజిషన్ చేసి ఉంది. మీరు దాన్ని స్పీడప్ చేస్తే కంటిన్యూ చేసి అక్కడ ఏమైనా చిన్న చిన్న రైతులు ఉంటే అది క్లారిటీ చేసి అక్కడ ఇండస్ట్రీస్ అలాట్ చేస్తే మూమెంట్స్ బాగా ఫాస్ట్గా ఉండేది. వీళ్ళు కొత్త వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉన్నట్టుంది, పేపర్లో చూసేది దాని ఎటు క్లారిటీ లేనట్టుంది. అందుకోసం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. మరి ఇప్పుడు 42% బీసీ కులగా అని అన్నారు. దాన్ని ఆల్రెడీ స్వీకరించాము, ఫైల్ రెడీ చేసి పెట్టాము, కేంద్రం పంపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? ఆల్రెడీ 42% రికమెండ్ కేసీఆర్ గారు చేసిండ్రు, ఎస్సీ లేదా ఆల్రెడీ చేసి బిల్లు పంపించిండ్రు, అన్ని మేము చేసినాయి. అవి కొత్తదనం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు చేసి పంపింది కదా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పంపించిండ్రు. కేసీఆర్ గారు పంపించింది ఢిల్లీకి. అంటే అందులో కూడా కొన్ని వర్గాలు యాంటీగా ఉన్నాయి కాంగ్రెస్కు. ఇప్పుడు మందకృష్ణ వర్గం ఉంది, ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ అసలు దాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదంతా ఈ షమీమ్ అఖ్తర్ కమిషన్ తప్పు రిపోర్టు కావాలని కొంతమంది ప్రయోజనాల కోసం మాత్రమే ఇక్కడ అట్లాంటి అన్ని అఖిలపక్షం వేయాలా, మందకృష్ణ వేయాలా, తీన్మారాన్ మల్లాన్ని పెట్టాలా, బీసీలను కూర్చోబెట్టాలా, అఖిలపక్షం కూర్చోబెట్టాలా, దానికి ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇట్లాంటి విషయాలన్నిటి దాని సెన్సిటివ్ మ్యాటర్ ఎక్కువ, అది కాకుండా క్లారిటీ చూసుకొని చేయాలి. మరి స్థానిక సమస్యలలో ఎట్లుండబోతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ అనా లేకుంటే మళ్ళా చాప కింద నీళ్ళలాగా బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉంది? బీజేపీ వచ్చే సమస్య లేదు. బీజేపీ సెకండ్ ఉంటుంది, కాంగ్రెస్ థర్డ్ ఉంటుంది, బీఆర్ఎస్ ఫస్ట్ ఉంటుంది 100%. అంటే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, ఇక్కడ మేము 8 మంది ఉన్నాము, ఇక్కడనే ఎంపీలం ఉన్నాము, ఎమ్మెల్యేలం ఉన్నాము, ఇప్పుడు వచ్చేది మాదే, మా ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్, వాళ్ళు మొన్నగిడ పెట్టి చెప్పుకున్నారు, ఎంపీటీ జడ్పీటీ సర్పంచ్ల కాడికి వెళ్ళి పోటీ చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. ప్రజలే వాలంటరీగా వచ్చి, నాయకులు కార్యకర్తలు కాకుండా ప్రజలే వాలంటరీగా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి పట్టం కట్టడానికి ఏకసిద్ధమై ఉన్నారు. ఇంకా బీజేపీలు ఈ కాంగ్రెస్లు ఏముండదు. బీజేపీ ఆల్రెడీ సెంట్రల్లో ఉంది కదా, హైదరాబాద్కి ప్రతి ఇండస్ట్రీని గుజరాత్ పోటీ పెడుతుంది. హైదరాబాద్కి ఏదైనా వస్తే అంటే గుజరాత్ రమ్మంటారు. బీజేపీ ప్రేమ హైదరాబాద్ మీద ఉండదు కదా, గుజరాత్ మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ 30 స్టేట్లలో 27 స్టేట్లో వాళ్ళు ఉన్నారు. మాకు ఒకటే స్టేట్, ఇప్పుడు మేము వస్తాయి ఇక్కడే కొట్లాడతాం మేము. వాళ్ళకి మాకు తేడా అది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది, ప్రజలకు తెలుసు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అది వాస్తవం? అవునండి, గ్రౌండ్ లెవెల్ అయితే అనుకుంటున్నారు. అది ఏముందో చూడాలి. అంటే బడే బాయ్ అని మోడీని అంటుండు, ఇక్కడ మళ్ళా సెంట్రల్ మినిస్టర్ను కిషన్ రెడ్డిని మాత్రము ఇక్కడ బాగా ఫైర్ అవుతుంటాడు ముఖ్యమంత్రి అయిన పైన. ఎందుకు అట్లా? అంటే బడ్జెట్ విషయంలో మోడీ ఇస్తా అంటే కిషన్ రెడ్డి మాత్రమే దానికి అడ్డుకట్టు వేస్తున్నాడు అంటున్నాడు. అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు సాధ్యమవుతుంది? బడ్జెట్ మోడీ గారు ఓకే అంటే, అమిత్ షా గారు ఓకే అంటే, నిర్మలా సీతారామన్ గారు ఓకే అంటే వచ్చేస్తుంది. కిషన్ రెడ్డి గారు
ఓకే అన్నా కాకుండా వచ్చేస్తుంది. వాళ్ళకి ఎవరికి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు. వాళ్ళ ప్రేమ ఎంతసేపు గుజరాత్, లేకపోతే ముంబై, లేకపోతే అంతో ఇంతో ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ, లేకపోతే వాళ్ళని కాపాడే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లను. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అక్కడ, రేపు ఎలక్షన్స్ బీహార్ ఉన్నాయి కాబట్టి అక్కడ. అదే వాళ్ళ ప్రియారిటీ. తెలంగాణ మీద, ఈ హైదరాబాద్ మీద ఎప్పుడు వాళ్ళకి ఒరిజినల్ ప్రేమ లేదు. ఎప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి. ఇక్కడ ఏది ఇండస్ట్రీ టెస్లా వస్తుంది అనుకో, అరే ఆజా గుజరాత్కు, రైట్. ఏది ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినారే, అరే వా దేకో నా యా కైకు ఆతే వా ఆజాओ. ఈ స్టేట్కి వాళ్ళు చేసేది ఎప్పుడు ఉండదు. అంటే సో వాళ్ళు గతంలోనే ఓ 40 సీట్లు గెలిచినట్లు ఇక్కడ బీజేపీలు స్థానిక సంస్థలలో, ఇక్కడ సిటీ గ్రేటర్ హైదరాబాద్లో. ఇప్పుడు పూర్తిగా మేమే గెలిచే అవకాశం అయితే మాకు కనిపిస్తుంది, ప్రజలంతా మా వైపే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. 100% మాకు పాజిటివ్ ఉందండి. సిటీలో ఉంది, రూరల్లో ఉంది. కేసీఆర్ని కోల్పోయినందుకు, కేసీఆర్ ప్రభుత్వం పోయినందుకు ప్రజలు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మొక్కనివాడు లేడు కేసీఆర్ పొద్దున్న లేతే. ప్రతి ఒక్కరు, చిన్నోడు కానీ పెద్దోడు కానీ, కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ తెలంగాణ జాతిపిత, కేసీఆర్ గుండెలో పెట్టుకొని చూశాడు. కేసీఆరే మాకు బెటర్, కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి, కేసీఆరే ఉండాలి. అదే జనం నినాదం. ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీ పోతున్నాడు. ఢిల్లీ పోయినప్పటికల్లా గతంలో బట్టి విక్రమార్క పోయేది, డిప్యూటీ సీఎం పోయేది అంట. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారినట్లు అనిపిస్తుంది, ఐటీ శాఖ మంత్రి పోతున్నాడు శ్రీధర్ బాబు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అరుణ్ గారు ఎలక్షన్స్ అప్పుడేమో ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తారు గాంధీలు, అన్ని యువ రోజ్గారంకు స్కూటీ దేతే, ఓ దేతే, బస్సా దేతే, ఓ హర్ కిసానంకో పైసే దేతే, అన్ని స్పీచ్లు ఇస్తారు. గెలుచుడు ఒకసారి అయిపోయినాక మళ్ళీ కోఆర్డినేషన్ ఏముండదు. మళ్ళీ ఇక్కడ నుంచి అంతా ఢిల్లీ పోవాలి, మంత్రులు ఇవ్వాలన్నా ఢిల్లీ పోవాలి, మంత్రులు తీయాలన్నా ఢిల్లీ పోవాలి, ఏ పని చేయాలన్నా ఢిల్లీ పోవాలి. వీళ్ళకి ఏమి ఉండదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అరే వాడు బాత్రూమ్ పోవాలన్నా కూడా వాళ్ళు ఢిల్లీకి పోవాలి. కాబట్టి మనము ఇంటికైనా మంటికైనా ఏ పనికైనా ఇంటివాడు ఉండాలి. నేను ఇక్కడ అని కేసీఆర్ గారు ప్రజలకు చెప్పిండ్రు. ఎక్కడో దగ్గర చిన్న పొరపాటు వల్ల, అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాగాలేడనో, లేకపోతే అక్కడ నాయకుడు బాగాలేదనో, అసూయ ద్వేషం వల్ల మేము ఓడిపోవడం జరిగింది. అది కూడా తక్కువ పర్సంటేజ్, 1% చేంజ్. అరే రే కేసీఆర్ సీఎంఏ ఉండాలనుకున్నాం, ఒక ఎమ్మెల్యే వద్దనుకున్నామని ఇంకా మన తెలంగాణ ప్రజలు అక్కడక్కడ ఊర్లలో ఆ వాయిస్ కూడా వింటారు. కేసీఆర్ మేము కావాలనుకున్నాం కానీ ఈ ఎమ్మెల్యే వద్దనుకున్నాం. ఆ ఎమ్మెల్యే ఎందుకు వద్దనుకున్నాం అంటే ఆ ఎమ్మెల్యే కింద ఉన్న నాయకులు వాళ్ళు సరిగ్గా లేక, ఈ 10 ఏళ్ళల్లో వాళ్ళు కారు కొనుక్కున్నాడో, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాడో, పొలం కొనుక్కున్నాడో, లేకపోతే 10 షర్ట్లు ప్యాంట్లు కొనుక్కున్నాడో, 5 మెరిసినట్టుండడో, అది అక్కడ అసూయ వచ్చింది. దానివల్ల ఓడిపోయాం. కానీ కేసీఆర్కి ఎక్కడ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ చెడిపోయారు లేదు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల పాలిటీ ఒక దైవం లెక్క కేసీఆర్. థ్యాంక్ యూ సతీష్ గారు, మీ విలువైన టయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.